తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారో యాంటీ డిఫెక్షన్ యాక్ట్, దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కేటీఆర్ గారు సఫలీకృతమైంది. అందుకని నేను ఆయనను టైటిల్లో పెట్టిన తీరుగా కేటీఆర్ దీనికి హీరో. బట్ మాజీ సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన జీరో. ఎందుకంటే ఇది రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1988వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీన్ని వీళ్ళు తుంగలోకి దొక్కి వీళ్ళు ఏం చేసిందంటే దాన్ని కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు దీన్ని వాడుకున్నారు. ఒకసారి పార్లమెంట్లో ఆ రోజు ఉభయ సభల్లో, అంటే పార్లమెంట్ మరియు రాజ్యసభ రెండిట్లలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఒకసారి మనము ఈ బిల్లు ఏముందో మనం అందరం చూస్తే, ఇందులో 1985వ సంవత్సరం జనవరి 30, 31 రెండు తేదీలలో, అంటే రాజ్యసభ రెండు సభలలో కూడా with rising public opinion for an anti-defection law immediately after securing a clear majority in 1984, Rajiv Gandhi proposed the new anti-defection bill in the parliament after marathon debates. Both the Lok Sabha and Rajya Sabha unanimously approved the bill on 30 and 31st January 1985 respectively. ఈ సంవత్సరంలో ఈ బిల్లు పార్లమెంటు మరియు ఉభయ సభల్లో కూడా ఆనాడు ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. మరి తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరి ఈ బిల్లు ఎంతగానో దోహదపడ్డది అనేది మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మరి ఒక అడుగు ముందుకేసి దీన్ని ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ కావాల్సిందే, ఈ బిల్లు పాస్ కావాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసము ఇది జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఆనాడు వాళ్ళు ముందు అడిగేసి ఖచ్చితంగా ఈ బిల్లును పాస్ అయ్యే విధంగా చేయడం జరిగింది. కానీ అదే పార్టీకి చెందినటువంటి సిఎల్పి నాయకుడు మరి పూర్తి స్థాయిలో, అంటే అప్పటి బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో మరి ఆ ప్రభుత్వానికి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయి అంటమ్మా, లేకుంటే వాళ్ళతో చేతులు కలిపిందంటమ్మా, లాలూచి పడ్డాడంటమ్మా. ఆయన సుప్రీం హైకోర్టు దాటలే ఆయన పోరాటం హైకోర్టు దాటలే. 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేని కూడా, ఒక ఎంటికే కూడా పీకలేకపోయాడు బట్టి విక్రమార్క. మీ పార్టీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉభయ సభల్లో తీసుకొచ్చిన బిల్లును వినియోగించడంలో దాని చట్టము, దాని కంప్లీట్గా మీకు అన్ని విషయాలు తెలుసు, అయినా కానీ మీరు పూర్తిగా విఫలమైపోయినరు. విఫలమైందనంటే మీరు కావాలని విఫలమైపోయినరు. మీరు కావాలని అప్పుడు ఆనాడు వాళ్ళకి అమ్ముడు పోయినరు. ఆ రోజు మీరు అసెంబ్లీలో మీరు ఇంత యుద్ధం కూడా చేయలేదు. తర్వాత మీకు తోడుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడుగా అయ్యిండు. పిసిసి అధ్యక్షుడు ఆయన చేసిన సిపాయి యుద్ధం ఏంటంటే ఆయన కూడా ఏం చేయలేదు, ఆయన కూడా ఎక్కడ కొట్లాడలేదు. మీరందరూ కలిసి డ్రామాలు చేసి ఈరోజు 5 సంవత్సరాల వరకు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు సస్పెండ్ చేయలేని పరిస్థితి. కానీ ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి వీళ్ళే ఆశ చూపించారు, వీళ్ళే జాయిన్ చేసుకున్నారు ఆ రోజు. మళ్ళీ వీళ్ళు మాత్రము వీళ్ళ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్యేలు అక్కడికి ఎట్లా పోతారు, మా ఎమ్మెల్యేలు ఆ పార్టీలు ఎట్లా, మా సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలకు ఎట్లా పోతారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని పోయి ఛాలెంజ్ చేసినారు. ఈరోజు వాళ్ళు మరి 3 నెలలు డెడ్ లైన్ ఇచ్చి దీనిపైన మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి వారు సిఫారసు చేయడం జరిగింది. 3 నెలల్లో మీరు మరి చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన అని చెప్పేసి వాళ్ళు టైం బౌండ్ డైరెక్షన్ ఈరోజు అసెంబ్లీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అంటే తెచ్చిన చట్టాలను అమలుపరచడంలో చిత్తశుద్ధి జాతీయ పార్టీకి లేదు. మళ్ళీ అప్పుడున్న ఇన్ఛార్జ్ కూడా దీని మీద వాకప్ చేయలేదు. కానీ ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం
బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ మరి ఆ న్యాయపరంగా పోరాటం చేసి ఢిల్లీని అడ్డా పెట్టి ఖచ్చితంగా వీళ్ళ అనర్హులుగా ప్రకటించాలి అని వాళ్ళొక యుద్ధం చేసి 10 ఎమ్మెల్యేల తర్వాత ఇంకా ఒక్క ఎమ్మెల్యే కూడా పోకుండా మొత్తం దాన్ని అంతా నాగాబందీ చేసి ఆపుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ అసమర్థులు ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఈ సిపాయిలు ఉన్నారు. ఈ సిపాయిలు మరి వీళ్ళను ఆపుకోవడంతో పక్కన పడేస్తే ఈరోజు బీజేపీతోని కుమ్మక్కై మీరు ఎన్ని ఏషాలు వేసినా కానీ ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి క్లియర్ డైరెక్షన్ వచ్చింది. అది ఎందుకు ముఖ్యమంత్రి గారు బాజాప్తా ఈ ఉప ఎన్నిక జరగది అని చెప్పేసి మీరు కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడినారు. దాని మొట్టకాయలు కూడా వేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ విఫలమైపోయినారు. గత ప్రభుత్వంలో సిఎల్పి ఉన్న నాయకుడు ఏం చేసిండు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి నా అంత పొడుగు లేడని చెప్పేసి నా అంత పెద్ద ఫైటర్ లేదు, మేము ఎంతో పెద్ద యుద్ధం చేసినా అని బట్టి విక్రమార్క గారు చెప్పుకుంటారు. మీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో 100% ఈయన పెద్ద మనిషి ఎవరు మిస్టర్ కే తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. వాళ్ళు హీరోలు అయినరు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పటి సిఎల్పి లీడరు నువ్వు జీరో అయిపోయినావు, మీరు వేస్ట్ గాన్ల కింద పరిగణించబడుతుంది.